ఒక 5 ఇయర్స్ ముందు వరకు తెలుగులో మీలాంటి క్యారెక్టర్స్ చేసే ఆర్టిస్టులని బయట నుంచి తెచ్చుకునేటోళ్ళు ఎక్కువ. అంటే మ్యాక్సిమం అందరు డైరెక్టర్లు కూడా. ఇప్పుడు అది చెరిపేస్తున్నారు మీరు. కొంత అలాని కాదు. ఇప్పటికీ మంచి ఇప్పుడు మీరు ఇందాక పాన్ ఇండియా మాట ఒకటి అన్నారు. ఇప్పుడు ఇంకా భాష అనేది పోయింది, బ్యారియర్ కాదు ఇంకా. ఎందుకంటే ఒక పాత్ర సూటబిలిటీ ఉంటే బయట నుంచి తెస్తారు. అది తప్పు ఒప్పు అని కూడా మనం కామెంట్ చేయగల. మన వరకు మన టాలెంట్తో మనం బతకాల్సిందే. ఇంకో షార్ట్ కట్ ఏం లేదు. నిన్నే ఇంకో ఇంటర్వ్యూ చెప్పని మళ్ళీ చెప్తాను మీకు. చేరాల కలల కోట రణమేరా రాచబాట అని రాశారు శాస్త్రి గారు. నీ డ్రీమ్ ఎక్కడో ఆ కోట దూరంగా ఉంది. మళ్ళీ దీనికి మళ్ళీ ఇంకొకటి కూడా ఉంది. దారేమో కోట దూరంగా ఉంది, దారంతా గతుకులు, చుట్టూ చీకటి, చేతిలో దీపం లేదు. ఏముంది అంటే ధైర్యం ఉంది. ధైర్యం ఆయుధం, ధైర్యమే కవచం. ఇట్లా యూ హ్యావ్ టు ఫైట్ అండ్ స్లాగ్. ఊరికే ఏమీ రాదు అబ్బాయి, ఊరికే ఏది రాదు. నేను ఇది మళ్ళీ చెప్తాను. లాటరీ తగులుతుంది, కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తున్నావు ఏం చేస్తున్నావు అబ్బాయి అంటే మొన్నే భాగ్యలక్ష్మి లాటరీ కొన్నాను సార్ అంటే కూతుర్ని ఇస్తావా? సో లాటరీ హ్యాస్ నో రెలవెన్స్ ఇన్ లైఫ్, ఓన్లీ హార్డ్ వర్క్. సో అందరికీ యోచనలు కూడా చెప్తాను. చేరాల కలల కోట రణమేరా రాచబాట. రణమే, ఫైటే. ఇప్పుడు నేను ఉన్నాను, కష్టపడాల్సిందే. ఇప్పుడు వివేకాత్య గారు బయటకు వెళ్ళారు, ఓ పావుగంట ఆయనతో మాట్లాడుకున్నాను, వేషం సంపాదించుకుంటాను. మీలోపు వచ్చారు సుధాకర్ గారు బయట నుంచి చూస్తున్నారు, అక్కడ వివేకాత్య కనిపించాడు. ఓ 10 నిమిషాలు ఆయనకి వేసాను. మన అంటే సుందరానికి డైరెక్టర్ అంటే వేషం ఉందా నెక్స్ట్ సినిమాలో. చాలా మంచి డైరెక్టర్, మంచి అద్భుతమైన డైరెక్టర్. ఇట్లా నేను ఏంటంటే ఎఫర్ట్ అల్టిమేట్ ఇంకోటి ఉంది. అంత ఎఫర్ట్ పెట్టినా సక్సెస్ రావాలని కూడా లేదు. దెర్ ఇస్ ఆల్వేస్ హిస్టరీలో రాస్తాను. నేను హిస్టరీ స్టూడెంట్ని. దాంట్లో ఇప్పుడు పెద్ద పెద్ద యుద్ధాలు జరిగింది. ఇప్పుడు థర్డ్ వరల్డ్, ఇప్పుడు పానిపట్టు యుద్ధం జరిగింది, లేదా ఇంకొక యుద్ధం జరిగింది. దీంట్లో ఎవరు గెలుస్తారని యుద్ధంలో నైపుణ్యం, ఆయుధ సంపత్తి, నీ వీరత్వం నిన్ను నడిపిస్తుంది ముందుకి. బట్ దేర్ విల్ ఆల్వేస్ బీ అన్ అన్ఫర్సీన్ ఎలిమెంట్ కాల్డ్ లక్, కాల్డ్ గాడ్. దేవుడి దండం పెట్టుకుంటే అదేదో మనం ఏం పోస్తుంది. కష్టం ఎక్కువ పడితే ఇంకా అదృష్టానికి కూడా విసుగొచ్చేనే మన సైడ్ వస్తుంది. ఏదో ఒకటి ఇచ్చేద్దాం, వీడికి సావదొప్పుతున్నాడు 10 ఏళ్ళ నుంచి, ఓ సక్సెస్ ఇద్దామని అదృష్టం కూడా కొంచెం రూట్ మార్చుకుని మనకేసి వస్తుంది. అది అంతే, కష్టమే అదృష్టం. అక్కడ కష్టపడుతూ ఉంటే అదృష్టానికి జాలి వస్తుంది మీరు ఏదో రోజు. నేను బాధపడేది ఏంటంటే సార్, మీరు ఇంత మంచి ఆర్టిస్ట్, చాలా రోజుల నుంచి చూస్తున్నాం. వారానికి ఒకసారి థియేటర్లోనా, రోజు ఓటీటీలోనా, ఏదో ఒక పూట టీవీలోనా చూస్తారు. కానీ మీ పేరు తెలియదు సార్ ఎవరికి. ఇది ఒక చిన్న పొరపాటు జరిగింది. ఎలా అంటే, నా పూర్తి పేరు వడ్లమాని సత్యసాయి శ్రీనివాస్. నేను స్క్రీన్ నేమ్గా వడ్లమాని శ్రీనివాస్ని ఇష్టపడ్డాను. కొన్నింటిలో వేశారు. కానీ చాలా చోట్ల ఏమవుతుంది, నన్ను కలెక్టర్ గారు అని పిలుస్తారు. గ్రూప్ నుంచి వచ్చాను కదా, కొన్ని చోట్ల కలెక్టర్ శ్రీనివాస్ అని వేస్తారు. నేను లాస్ట్ ఉద్యోగం ఇప్పుడు మారుతి గారి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వాళ్ళు నన్ను కలిసేటానికి నేను ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉద్యోగం చేస్తున్నాను. సో వాళ్ళు పీడీ శ్రీనివాస్ అని వేస్తారు. కొంతమందికి నేను జాయింట్ కలెక్టర్ కేడర్ అని తెలుసు, జేసీ శ్రీనివాస్ అని వేస్తారు. కొంతమంది నాది వైజాగ్ అని తెలుసు, వైజాగ్ శ్రీనివాస్ అని వేస్తారు. ఏం చేయాలి నేను? చాలామంది ఫ్రెండ్స్ తిడతారు, ఒరే బాబు ఏదో పేరు ఫిక్స్ చేసుకోరా అని. నా పేరు వడ్లమాని శ్రీనివాస్, స్క్రీన్ నేమ్ యాక్టర్ వడ్లమాని శ్రీనివాస్, లేదా శ్రీనివాస్ వడ్లమాని శ్రీనివాస్. ఇది పాపులరైజ్ చేయడానికి నాకు మార్గం దొరకట్లా. ఇప్పుడు ఎక్కడో చూస్తారు, నేను చెప్పాను మన అప్పుడు అవమానంగా కూడా అనిపిస్తుంది. సార్ మీ పేరు సార్ అంటాడు, మన కుషిలు బలి చేశారు సార్ అంటాడు. మీ పేరు తెలియదండి, మీ గొంతు గుర్తుపడతాం, మీ ఫోటో చూపిస్తే మీరు తెలుసు. అయ్యో మీరు తెలియబడండి, వారం వస్తూ ఉంటారు కదా. అంటే 68 సినిమాలు రిలీజ్ అవ్వడం, అందులో సింహభాగం అంటే 90% నేను యాక్ట్ చేసిన సినిమాల్లో హిట్లు అవడం వలన కమర్షియల్ సక్సెస్ అయిపోయాయి. అది 100 కోట్ల సినిమాలే ఉన్నాయి. ఒక 6 డజన్ సినిమాలు నేను చేసిన హిట్లైంది. 100 కోట్ల సినిమాలు. సర్లేరు నీకెవరు కానీ, F3 కానీ, F2 కానీ, గీత గోవిందం కానీ ఇట్లా ఉంటాయి. సో అన్నీ ఆదివారాలు తగిలేస్తూ ఉంటాయి. సో నేను నచ్చినా నచ్చకపోయినా నా మొహం చూడాల్సిందే ఆదివారం నాడు. కానీ మీరంటే నా పేరు తెలియదు. మీ ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ ఏంటంటే తెలుగు ప్రేక్షకులందరికీ, నా పేరు వడ్లమాని శ్రీనివాస్, నేను నటుడిని. ఇంకా నన్ను దయచేసి కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్గా, పీడీగా నా బ్యూరోక్రసీ పోయింది. నేను రిజైన్ కూడా చేసేసాను ఉద్యోగానికి. ఇప్పుడు జాబ్లో కూడా లేను. ప్రముఖ నటుడు వడ్లమాని శ్రీనివాస్ గారు. ప్రముఖ కాకపోయినా సరే నటుడు వడ్లమాని శ్రీనివాస్ మాకు ప్రముఖనే సార్. సార్ థ్యాంక్ యూ. సో నేను కూడా చాలా ప్రివిలేజ్ ఫీల్ అవుతున్నా మీతో కాన్వర్జేషన్కి. అండ్ కమింగ్ టు పర్సనల్ లైఫ్, చెప్పండి. మీరు ఒక ఆఫీసర్గా ఉన్నప్పుడు ఇంట్లో ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు పాపులారిటీ తర్వాత ట్రీట్మెంట్ అంటే వాళ్ళు ఒకలానే ఉంటారు, కానీ వాళ్ళు ఉండే సిచ్యువేషన్స్ తర్వాత బయట ఉండే సమాజం మార్పించేస్తుంది. ఎలా ఉంది సార్ ఇప్పుడు? అంటే బేసికల్గా మా బంధువుల్లో వాళ్ళు, అంటే మా వైఫ్ వాళ్ళు, మా కో బ్రదరు, మా సిస్టర్లు, మా ఇళ్ళు అందరూ చదువులు ఎక్కువ. ఇప్పుడు మా కో బ్రదర్ ఇస్ అన్ IPS ఆఫీసర్. ఆయన DGP క్యాడర్లో ఉన్నాడు BSFలో.
సో అట్లా వాళ్ళందరూ ఇనీషియల్గా దే ఫెల్ట్ బ్యాడ్, మంచి జీవితం బ్యూరోక్రాటిక్ లైఫ్ వదులుకుని సినిమాలకి. ఇప్పుడు నవేడేస్ ఆఫ్ లేట్ ప్రతిసారి కనపడడం, కొన్ని మంచి పర్ఫార్మెన్స్ చేయడం, మంచి పెర్ఫార్మెన్సెస్. మన ధమాకాలో ఒక ఫుల్ లెంగ్త్ చిన్న కన్నింగ్ బాబాయ్ రవితేజ్ గారికి, కస్టడీలో చిన్న కామెడీ రామిరెడ్డి అనే ఫాదరు, ఇలా మంచి మంచి పాపులర్ సినిమాల్లో కూడా రావడం. ఇప్పుడు నౌ దే ఆర్ ఫీలింగ్ హ్యాపీ. మా వైఫ్ ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏంటంటే, ఇప్పుడు సినిమాకి వెళ్తే అక్కడ 10 మంది చుట్టుముంటే మా వాడికి నచ్చదు. మా వైఫ్ పెద్దగా ఇష్టపడరు. ఓకే ఓకే. జనరల్గా సోషల్ లైఫ్లో వచ్చేసి ఇప్పుడు ఇలాంటి కొన్ని మంచి సినిమా టైంలో ఎదురయ్యాయి. లైక్ మీరు, నా మనసు కూడా అసలు కదిలిపోయినది ఏంటంటే, అశోక్ అర్జున్ కళ్యాణ్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి అనంతపూర్ అంట. సార్ మా నాన్నగారు ఏ కష్టాలు సార్. నా అమ్మాయి స్టార్టెడ్ క్రయింగ్. అమ్మో ఇలా ఉంటుందా జీవితం అనిపించింది. సో ఇవన్నీ దే ఆర్ గివింగ్ హ్యాపీనెస్ టు అస్. మీరు కనెక్ట్ అవ్వడానికి కారణం కూడా అందరి లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్తో వచ్చిన క్యారెక్టర్స్ చేయడం. నాకు ఇంకొక, అంటే అందరూ అంటారు, మరి మీకు అనిపించిందో చెప్పండి, చాలా క్యాజువల్గా న్యాచురల్గా ఉంటుంది నా యాక్టింగ్ అని. ఎక్కడ డ్రామా ఉండదు, సెటిల్డ్గా డ్రామా లేకుండా. అంటే ఎంత టోన్ డౌన్ చేస్తాను డైలాగ్ డెలివరీ అని చెప్తారు. మేబీ అది కూడా కారణమేమో. బాయ్ నెక్స్ట్ డోర్ లాగా అంకుల్ నెక్స్ట్ డోర్, అట్లా. మేము అంకుల్ నెక్స్ట్ డోర్ అనుకో, యాక్టర్ నెక్స్ట్ డోర్, రైట్, డన్. సో ఆయన పేరు ఏం పేరు సార్? ఇప్పుడు మీరు వివేక్ ఆత్రేయ అన్నారు. అలా ఈ రీసెంట్ న్యూ ఏజ్ డైరెక్టర్స్ అందరికీ ప్రొఫెషనల్ థియేటర్ ఆర్టిస్టుల కంట మీలాగా సెటిల్డ్ ఆర్టిస్టులనే ఇష్టపడుతున్నారు. వాళ్ళ క్యారెక్టర్లు సొసైటీ మధ్యలోంచే రాసుకుంటున్నారు కాబట్టి ఇష్టపడుతున్నారు. సో మిమ్మల్ని మేము ఇష్టపడుతున్నాం అండి. థ్యాంక్ యూ. అంటే ఆ మార్పు అండి, పెద్ద మార్పు ఏంటంటే, ఇప్పుడు నాకు కూడా తెలియదు, ఇప్పుడు పాత రోజుల్లో లాగా ఎస్వి రంగారావు గారు అంత నక్కర్లేదు. ఇప్పుడు మన ఇద్దరు ఎలా మాట్లాడుకుంటున్నాం, సుధాకర్ ఫోన్లో చేస్తే బయలుదేరానండి వచ్చేస్తున్నాం సార్, ఇదే నటన, అదే కావాలంటున్నారు అందరూ. అక్కడ కొంచెం కూడా అదే నాకు శంకర్ గారు చెప్పింది, మీ అప్రోచ్లో క్యాజువల్ అప్రోచ్ టువర్డ్స్ యాక్టింగ్, అది కంటిన్యూ చేయండి, బాగుంది, దట్ విల్ డెఫినెట్లీ గివ్ యూ బెనిఫిట్ అని నాకు శంకర్ గారు లాంటి దేశం గారి డైరెక్టర్ గారే చెప్పారు. ఐఎమ్ ఫాలోయింగ్ దట్ అప్రోచ్. అండ్ శంకర్ గారు పేరు చెప్పారు కాబట్టి గేమ్ చేంజర్ గురించి ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది సార్, బికాస్ ఆఫ్ రామ్ చరణ్ గారు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్. ట్రిపుల్ ఆర్ తర్వాత వారు ఆస్కార్ దాకా వెళ్ళిన మనిషి, ఇంటర్నేషనల్ స్టార్. ఇప్పుడు ఆ సినిమా మీద ఆ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్గా కాకుండా ఒక కామన్ ఆడియన్గా మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎంతూజియాస్టిక్గా అద్భుతమైన హిట్ అవుతుంది అది. నేను కథలు లైన్లు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పను, బట్ అసలు అది అది ఊపేస్తుంది దేశాన్ని అటు ఇటు. అంత బాగుంటుంది, అంత బాగుంటుంది. మీరు రాసుకోండి, నేను పార్ట్ ఆఫ్ ద టీమ్. నేను చేసిన 3 రోజులే కావచ్చు, బట్ నాకుండే ఇంక్విజిటివ్నెస్ వలన, అకాడమిక్ ఎంతూజియాజం వలన నాకు ఆ సినిమా గురించి పూర్తిగా తెలుసు. సో సెట్లో రామ్ చరణ్ గారు ఎలా ఉండేది? నేను 1 డే చేసిన ఆయనతోటి, ఒక్కరోజే. చెప్పాను కదా, చాలా అప్పటికే ఆయన ఆస్కార్ అవార్డు తీసేసుకుని ట్రిపుల్ ఆర్ తర్వాత వచ్చిన షూట్ అది. నేను అప్పటికే కొంచెం అనుభవజ్ఞునైనా ప్రెషర్లో ఏం లేను, కానీ ఒక రకమైన అలర్ట్గా ఉన్నాను. రామ్ చరణ్ గారు వస్తున్నారు, శంకర్ గారి సినిమా, ఒక యాక్టర్కి, పైగా ఆయనతోటే సీను, అది ఎలా ఉంటుంది ఒక యాక్టర్కి. ఐఎమ్ నాట్ ప్రొఫెషనల్ యాక్టర్ ఏం కాదు, నేను ఎక్కువ నెంబర్ ఆఫ్ సినిమాలు చేసినా చిన్న అలర్ట్నెస్లో ఉన్నాను. బట్ ఇమీడియట్గా ఆయన నాతో, నేను సోన్ ఆయనకి చెప్పగానే, ఆయన ప్రివిలేజ్ టు యాక్టర్ ఇచ్చి అనగానే నాకు హ్యాపీగా చాలా కంఫర్ట్ వచ్చేసింది, వర్క్ సాటిస్ఫాక్షన్. ఒక చోట ఎక్కడో ఒక సీన్ నాకు హానెస్ట్గా సార్ని వెళ్ళి అడిగాను, రామ్ చరణ్ గారిని అడిగాను. ఒక సీన్ కొంచెం ఫంబులే అవ్వలేదు, కొంచెం ఎక్కువ టేకులు పట్టింది. ఆ తర్వాత అడిగాను, చరణ్ గారు ఏంటి, నేను అమ్మాయి ఓకే యాజ్ అన్ యాక్టర్ని అడిగాను, నేను కావాలి, ఎవడని ఎక్సెప్షనల్ వేళ అన్నారు. ఇదే మాట అన్నారు ఆయన, ఆన్ రికార్డ్ ఇదే మాట అన్నారు. చాలా చక్కగా చేశారు, నో నీడ్ టు వరీ ఎట్ ఆల్. సో అట్లా నాకు అవన్నీ గ్రేట్ కాంప్లిమెంట్స్. శంకర్ గారు క్యాజువల్గా ఉందన్నాను, రామ్ చరణ్ గారు నేను అడిగాను ఊరికి చేరస్తంగా, పర్లేదండి ఎక్కువ టేకులు అయింది కదా, దీన్ని ఏంటి, హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్ ఇన్ మై పర్ఫార్మెన్స్ అంటే, ఇట్ ఈస్ ఫ్లాలెస్ అని చెప్పారు. గేమ్ చేంజర్లో అంత పాత రాడు. ఇట్లా మీరు ముందు ఎప్పుడైనా ఊహించారా? నెవర్. ఐ వాజ్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్. సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడం, గ్రూప్ 1లో 17 ర్యాంక్ రావడం, తర్వాత పిహెచ్డి చేయడం విత్ యూజీసీ ఫెలోషిప్, మంచి ఉద్యోగాలు, చాలా స్పిక్ అండ్ స్పాన్గా, చాలా ఇమాక్యులేట్ దీంతో మంచి పేరు ప్రతిష్టలతో, నేషనల్ అవార్డ్స్తో ఉన్న మనిషిని నేను. సినిమా యాక్టర్ అవుతానని కానీ, అవ్వాలని కానీ, ఇది అసలు ఎక్కడా లేదు, కళ్ళలో కూడా లేని వ్యవహారం. అంటే కళ్యాణ్ కృష్ణ గారు, మారుతి గారు, అనిల్ రావుపూడి గారు, పరశురామ్ గారు, ఇట్లా జర్నీ శ్రీకాంత్ అడ్డాల గారితో మొన్న పెద్ద కాపు దగ్గర మీరు అన్నారు చూసారా, ఈ సినిమాలన్నీ ఒక ఎత్తు, అక్కడ దాకా వచ్చేసింది, నిలబెట్టేసింది సార్ ఆ క్యారెక్టర్. నిజంగా నాకు ఐ లవ్ దట్ రోల్. అసలు ఎందుకు ఇచ్చారు నాకు ఆయన,
ఇంత ధైర్యంగా ఆయన అనుకున్నాను, కానీ నేను ఛాలెంజింగ్గా తీసుకుని నేను శ్రీకాంత్ అడ్డాల గారిది మీకు చెప్పాను కదా, శ్రద్ధగా చేసుకుంటాను నేను.